హాయ్ ఆల్, చూడండి ఇవే మా చెట్టు మామిడికాయలు. వీటిని మేము ఈజీగా ఎలా తెంపినామో ఇప్పుడు మీకు చూపిస్తాం. రండి మా మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇదే మా మామిడి చెట్టు. చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఇప్పుడు ఆ బాటిల్ యూజ్ చేసి అమ్మ కొన్ని మామిడికాయలు తెంపబోతుంది. పెద్ద మామిడికాయ చూసి తెంపుమా. ఆ బాటిల్ యూజ్ చేసి మామిడికాయ కాడను పట్టుకొని లాగితే ఆ మామిడికాయ వచ్చి బాటిల్లో పడుతుంది. చాలా ఈజీ తెంపడం. చూసారా? ఇప్పుడు ఆ బాటిల్ ఎలా తయారు చేయాలో అమ్మ చెప్తుంది. 2 లీటర్ల బాటిల్ ఎట్లా కట్ చేయాలో మీకు చూపిస్తాయి. మార్కర్ ఉంటే మార్కరు, పెన్ను ఉంటే పెన్ను, ఏది వీలైతే అది. ఇది కరెక్ట్గా డాట్స్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీన్ని కట్ చేయాలి. కరెక్ట్గా గీత మీదనే కట్ చేయాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇగో ఇట్లుంటుంది. ఈ హోల్ తర్వాత ఇది తొడిమ పెట్టడానికి, తొడిమ దీనిలో చొరడానికి చిన్న హోల్ లాగా చేసుకోవాలి. చిన్న కాట్ లెక్క చేసుకుంటే ఈ తొడిమ అనేది ఇంట్లో ఇరికి కరెక్ట్గా కాయ ఇంట్లోనే పడుతుంది, కింద పడకుండా. ఇది ఈ సైజే కట్ చేసుకోవాలి. ఇట్లనే కట్ చేసుకోవాలి. ఇంకో మేము మామిడికాయలు కట్ చేస్తాం కాబట్టి ఇంట్లో కొంచెం పెద్ద సైజులా కట్ చేసిన, వేరే మీకు జామకాయలు వేరే కాయలు కావాలని అంటే కొంచెం చిన్న సైజు కానీ చేసుకోవచ్చు. ఇక నేను ఇప్పుడు దీనికి కర్ర పెట్టి చూపిస్తా ఎట్లా పెట్టాలి. ఇగో ఈ హోల్ ఉన్నది కదా, ఇలా మిక్సీ వేసుకొని మామిడికాయలు ఎట్లా కట్ చేయను మీకు చూపిస్తా. చూడండి ఎంత ఈజీగా తెంపుతుందో. ఏ స్టూల్ అవసరం లేదు, చెట్టెక్కన అవసరం లేదు. కాకపోతే బాటిల్ ఒక్కటి తయారు చేయడానికి టైం పడుతుంది అంతే. తర్వాత కాయలన్నీ ఈజీగా తెంపుకోవచ్చు. ఇప్పుడు వీటినే ఎలా పండబెట్టాలో అమ్మ చూపిస్తుంది. ఇప్పుడు తెంపుకొచ్చిన మామిడికాయలు ఇవి. ఇప్పుడు ఎట్లా వండబెట్టానో విధానం మీకు చూపిస్తా. ఇగో పేపర్ తీసుకొని పేపర్లో ఈ ఒక్కటొక్క కాయ పేపర్లో పెట్టుకుంటా. ఇగో ఈ కలర్ వచ్చినాక పండబెట్టుకోవడానికి స్టార్ట్ చేయాలి. పచ్చగా ఉన్నప్పుడు అయితే పండే ఈ కలర్ రావాలి, కొంచెం ఎల్లో కలర్ రావాలి. వచ్చినాక ఇట్లా చుట్టి ఇగో గడ్డి ఉంటే గడ్డి, లేకపోతే బియ్యంలో పెట్టాలి. ఇగో పెట్టే విధానం చూపిస్తాను మీకు. గడ్డి తెచ్చుకున్నాం మేము, గడ్డిలో పెడతాను పేపర్లో చూసి. 4-5 రోజుల కింద పెట్టిన కాయ ఎట్లా వండిందో చూద్దాము. ఇగో ఈ కలర్ వచ్చింది. ఇంకో 2-3 రోజులు అయితే ఇది మొత్తం కంప్లీట్గా వండుతుంది. పండినాక దీన్ని కోసుకొని తినాలి. ఇక మళ్ళీ ఇందులోనే పెడతాను.
ఆ వేడికి ఇది మంచిగా పండుకొస్తుంది. ఇక బాక్సులో పెట్టి వచ్చే వరకు గాలి లేని చోట పెట్టాలి. సో ఇవ్వండి మా మామిడికాయ చెట్టు ముచ్చట్లు. మీకు కూడా మామిడికాయ చెట్టు ఉంటే పక్కా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.